బీజాల ద్వారా ప్రజలకు చెప్పేది ఏంటంటే ఇప్పుడు మెడికల్ కాలేజీల్ని పీపీపీ మోడల్లో పెట్టడం అనేది దేశంలో ఫస్ట్ టైం ఇది కాదు. దీనికి మీకు చూపిస్తాను. కేంద్ర ప్రభుత్వం లోక్సభలో ఒక ప్రశ్న అడిగారు. ఎవరు అడిగారు? జగదాంబిక పాల్ గారు అడిగారు. ఎప్పుడు 17 మార్చి 2023లోనే అడిగారు. అది ఏమని అడిగారంటే ప్రైవేట్ మెడికల్ కాలేజీలు వెదర్ ద గవర్నమెంట్ ప్రపోజ్ టు ఆపరేట్ మెడికల్ కాలేజెస్ అండ్ పీపీపీ మోడల్. జగదాంబిక పాల్ గారు అడిగితే మినిస్టర్ గారు డాక్టర్ భారతి పవర్ ఇచ్చిన సమాధానం ఏంటంటే ద రెగ్యులేషన్స్ ఆఫ్ నేషనల్ మెడికల్ కమిషన్ allows establishment of medical colleges under PPP model. The class 2(5) of establishment of medical college regulation 1999 prescribes that the appropriate government may allow the utilization of facilities of a hospital own and manage it for the establishment of medical college by a person or a agency or a trust or a society company by entering into MOU. 1999 చట్టంలోనే ఉంది. ఏముంది? ఏదైతే ఇప్పుడు ఎలా పీపీ మోడల్ ఎలా వర్క్ అవుతుండే కేశవ్ గారు, ఒక జిల్లాకి ప్రభుత్వ ఆసుపత్రి ఉంటుంది. ఆ ప్రభుత్వ ఆసుపత్రిని మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసుకుంటా కూడా వీళ్ళు ఆ ఆసుపత్రి ఒక మెడికల్ కాలేజీకి ఆసుపత్రి కావాలి కదా, ఆసుపత్రి పెట్టాలని బోల్డ్ ఖర్చు అవుతుంది. అందుకని ప్రభుత్వం ఏం చేస్తారంటే తన తరపు నుంచి ఆసుపత్రులు కూడా మీరు వినియోగించుకోని చెప్పి కాలేజీకి ఇస్తారు. అలాగే భూమి కూడా ఇస్తారు. భూమి కూడా ఇచ్చి వాళ్ళ కన్స్ట్రక్షన్ నిర్మాణానికి సహకరిస్తారు. సహకరించి ఆ నిర్మాణం మొత్తం వాళ్ళు చేసేటట్టు చేస్తారు. బట్ దాని పర్యవేక్షణ ఓవరాల్ గా కంట్రోల్ ప్రభుత్వమే ఉంటది. అది నిర్మాణం మాత్రం చేసేది మాత్రం రూల్స్ అండ్ రెగ్యులేషన్ అయితే ప్రభుత్వం. ఇందాక మీకు చూపించే ఫీ స్ట్రక్చర్, ఆ ఫీ స్ట్రక్చర్ ఎటువంటి మార్పు ఉండదు. కానీ నిర్మాణం మాత్రం ప్రైవేట్ వాళ్ళు చేస్తారు. అంతేగాని ఇది ప్రైవేట్ వాళ్ళకి అమ్మేసినట్టు ఎలా అవుతుంది? అమ్మేసినట్టు కాదు. ఇది ఫస్ట్ టైం ఇక్కడ కూడా చేయడం కాదు. నేను మీకు చూపిస్తాను. నీతి ఆయోగ్ జనవరి 21 జనవరి 2020 ఒక లెటర్ రిలీజ్ చేసింది. ఏం రిలీజ్? దీనిలో నీతి ఆయోగ్ ఏమందంటే ఇట్ ఈస్ ప్రాక్టికల్లీ నాట్ పాసిబుల్ for a central state to bridge the gap in medical education with their limited resources and finances. That this necessitates formation of PPP model by combining the strength of public private. Accordingly, scheme to link ఈ స్కీమ్ లింక్ అప్ చేస్తూ ఇప్పటికే ఆల్రెడీ అమల్లో ఉన్న ఇది ఏం రాశారంటే అగ్రిమెంట్స్ హాస్ బీన్ డెవలప్. ఏ అగ్రిమెంట్? ఏ రకంగా ప్రైవేటు ప్రభుత్వం ఏ రకంగా అగ్రిమెంట్ చేసుకోవాలి దాని మీద దీనిలో రాస్తూ ఏముందంటే నీతి ఆయోగ్ అగ్రిమెంట్ హాస్ బీన్ డెవలప్ బేస్డ్ ఆన్ ది ఇంటర్నేషనల్ ప్రాక్టీసెస్ అండ్ సిమిలర్ పీపీపీ అరేంజ్మెంట్స్ that are operative in states of Gujarat and Karnataka. గుజరాత్ అండ్ కర్ణాటకలో ఆల్రెడీ పీపీపీ మోడల్లో మెడికల్ కాలేజెస్ ఉన్నాయి. మేము దాన్ని పరిశీలించి ఒక అగ్రిమెంట్ మోడల్ చేశాము. ఈ అగ్రిమెంట్ మోడల్ మీరు కావాలి వినియోగించుకోవచ్చు అన్నారు. ఈ రకంగానే ఇప్పుడు రాష్ట్రంలో దేశంలో వివిధ రాష్ట్రాలు ఫర్ ఎగ్జాంపుల్ చూపిస్తాను మీకు. ఉత్తరప్రదేశ్ అండి, గవర్నమెంట్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ రిక్వెస్టెడ్ ప్రపోజల్ మార్చి 2023లో ఇచ్చింది. బాలియా నగరంలో పీపీపీ మోడల్లోనే మెడికల్ కాలేజీని ఏర్పాటు చేస్తూ ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి ప్రపోజల్. ఉత్తరప్రదేశ్ లో ఇప్పటికో 15 మెడికల్ కాలేజీ పీపీపీ మోడల్లోనే అమలవుతున్నాయి. ఈ పీపీపీ మోడల్ వల్ల వైసీపీ పార్టీ ఏం ప్రచారం చేస్తుందంటే అక్కడ మీకు వైద్యం అందుబాటులో ఉండదు. వైద్యం అక్కడికి వెళ్తే మీకు డబ్బులు అడుగుతారు. డబ్బులు ఎందుకు? ఇందాక మనం చెప్పుకోం ఏదైతే ఎన్టీఆర్ వైద్య సేవలు ఉన్నారో దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి 5 కోట్ల మందికి ఉచితంగా వైద్యం, 2.5 లక్షల వరకు వైద్యం, పేదలకైతే 25 లక్షల వరకు వైద్యం అన్నాం. ఆ ఆసుపత్రులు కూడా అదే అప్లై అవుతాయి. అది గవర్నమెంట్ అది అప్లై, దానికి డబ్బులు ఎక్స్ట్రా ఎందుకు తీసుకుంటారు?